ఉత్తరప్రదేశ్ రాంపూర్లో ఒక వింత ఘటన జరిగింది. అదేంటి అంటే ఫస్ట్ నైట్ రోజే వరుడు వధువు చేతికి ప్రెగ్నెన్సీ కిట్ ఇచ్చి చెక్ చేసుకురమ్మన్నాడట. దీంతో బింబెలెత్తిపోయిన వధువు వెంటనే ఆమె పేరెంట్స్ కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. అయితే అంతకుముందు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. జూలై 12వ తారీఖున ఈ జంటకి వివాహం జరిగింది. వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు. అయితే పెళ్లి వేడుక నుంచి ఇంటి వరకు, వరుడి ఇంటి వరకు పెద్ద బ్యాండ్ బాజాతో మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చారన్నమాట. దాంతో బాగా అలసిపోయింది వధువు. అదే రోజు ఫస్ట్ నైట్ రోజు రూమ్ లోకి వెళ్ళిన తర్వాత అబ్బా బాగా అలసటగా ఉందండి, కళ్ళు కూడా తిరుగుతున్నాయి ఎందుకు అని చెప్పిందట. అంతే వరుడు వెంటనే కంగారు పడిపోయి ఇంతకు ముందు తను చూసిన ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకసారి రీకాల్ చేసుకున్నాడు. అమ్మో అనుకుని వెంటనే ఫ్రెండ్స్ కి కాల్ చేశారు. ఫ్రెండ్స్ ఊరికే ఉంటారా, వాళ్ళు ఏమన్నారంటే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడేమోరా అని అన్నారట సరదాగా. అంతే ఇంకా మనోడి కంగారు ఎక్కువైపోయింది. వెంటనే ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చిచ్చి ఆ అమ్మాయిని చెక్ చేసుకుని రమ్మన్నాడట. కంగారు పడిపోయిన అమ్మాయి వెంటనే పేరెంట్స్ కాల్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ అవర్లో ఇంటి దగ్గర ఉన్నారు. అంతే ఇంకక్కడి నుంచి పంచాయతీ మొదలు. 2 గంటల పాటు ఇరు కుటుంబ పెద్దలు వాదించుకోవడం. వీడిలాంటి వాడు అలాంటి వాడు, ఇలా అడుగుతాడా మా అమ్మాయిని, ఏమనుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి డామ్ డూమ్ అని ఒక్కటే గొడవ. ఆ తరువాత పెళ్లి కొడుకు తనే సిచ్యువేషన్ అర్థం చేసుకుని తను చేసిందే తప్పు అని అర్థం చేసుకుని ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని క్షమించమని అడగడంతో ఆ గొడవ కాస్త సద్దుమణిగింది.